వీడియోలో మనం 6 రకాల సంక్రాంతి నోములు చూద్దాము. మంగళారతి ప్లేట్ల నోము. దీనికి ఇలాంటి ప్లేట్స్ తీసుకొని 2 మాణిక్యాలు పెట్టుకోవాలి. అందులో 2 వత్తులు పెట్టుకోవాలి. అలాగే ఒక పంచపాలి పెట్టుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, విభూతి పెట్టుకోవాలండి. ఇలా 13 సెట్ చేసుకొని గౌరమ్మ పెట్టి నోముకోవాలి. అక్షయ పాత్రల నోము. దీనికి ఇలాంటి గురుగులు లేదా ఇలాంటి రాగి గంగాలాలు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ రాగి గంగాలం తీసుకొని చూపిస్తున్నాను. అందులో ఒక లక్ష్మీ గవ్వ, ఒక 1 రూపీ కాయిన్ వేయాలి. అలాగే అమ్మవారి విగ్రహం పెట్టాలండి. విగ్రహం లేకపోతే ఇలాంటి అమ్మవారి రూపు అచ్చు అయినా తీసుకోవచ్చండి. అది పెట్టుకుని ఒక రెడ్ క్లాత్ లేదా గ్రీన్ క్లాత్ పెట్టి ఇలా కట్టుకోవాలండి. ఇలా 13 సెట్ చేసుకొని గౌరమ్మ పెట్టి నోముకోవాలి. మల్లీజల ప్లేట్ల నోము. దీనికి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక టవల్ పెట్టుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ ప్యాకెట్, ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకొని దీనిపైన 5 లడ్డూలు పెట్టాలి. ఇలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. లంకె బిందెల నోము. దీనికి ఇలాంటి మట్టి గురుగులు కానీ గంగాలాలు కానీ ఏదైనా తీసుకోవచ్చండి. స్టీల్ చెంబు మీకు ఏది నచ్చితే అది తీసుకొని అందులో ఒక 1 రూపీ కాయిన్ వేసుకోవాలి. అలాగే ఒక ముత్యము, ఒక పగడము, ఒక రాగి వెండి తీగ వేసుకోవాలండి. అలా వేసుకొని గ్రీన్ క్లాత్ కట్టుకోవాలి. నేనైతే ఇక్కడ వేరే క్లాత్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా కట్టేసుకొని అలా 13 సెట్ చేసుకోవాలండి. 13 సెట్ చేసుకొని నోముకోవాలి. కడపలు, ముగ్గు డబ్బాల నోము. దీనికి ఇలాంటి కడపలు తీసుకోవాలండి. అలాగే ముగ్గు డబ్బా, అందులో పసుపు, కుంకుమ, ముగ్గు తీసుకొని ఇలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. కానీల నోము. దీనికి ఇలాంటి చెక్కవి కానీలు దొరుకుతాయి, అవి తీసుకోవాలండి. అలాగే ఇలాంటి చిన్న బొమ్మలు, డాల్స్ మీకు ఏవైనా నచ్చినవి తీసుకోవచ్చు. అలాగే ఒక దారపు రీల్ తీసుకోవాలి. ఇలా 13 సెట్ చేసుకొని నోముకోవాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవర్ ఛానల్.